Good afternoon, students. Today we are discussing about our next Unit 2. Topic name is control charts. In this Unit 2, we discuss different types of control charts. First one is control charts for variables. Next, control charts for attributes. These two topics are in Unit 2. Next, acceptance sampling plans. These are the tools for SQC. First, we have to discuss control charts for variables. In control charts for variables, there are again three types. First one is X bar chart or mean chart. Second one, R chart or range chart. Third one, S chart or standard deviation chart. How many control charts in variables? There are three charts. In variables, there are three charts. First one is control chart for mean or ORR X bar chart. Control charts for range or R chart. Control chart for standard deviation or S chart. In this control charts for variable, there are three types. First, we have to discuss control chart for mean. Control charts for variables. What is variables? In our real life, the data are divided into two types. One is qualitative data and quantitative data. Two types. One is qualitative data, other one is quantitative data. Okay, qualitative data, quantitative data. Quantitative data means which includes units. That means 1 kg, 1 centimeter. ఓకే టూ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి మనకి. ఒకటి క్వాలిటేటివ్ డేటా, ఇంకోటి క్వాంటిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అంటే ఆల్రెడీ మనం ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఏదైనా నెంబర్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం అనమాట. నెంబర్ ద్వారా ఇండికేట్ చేయగలిగే వాటిని క్వాంటిటేటివ్ డేటాస్ అంటాం. అటువంటి క్వాంటిటేటివ్ డేటాస్ని మనం టెస్ట్ చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ ఉపయోగిస్తాం అనమాట. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అనేది అక్కడే ఉపయోగిస్తాం. ఈ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అనేది అగైన్ త్రీ టైప్స్ కింద డివైడ్ అయింది. ఒకటి మీన్ చార్టు, నెక్స్ట్ రేంజ్ చార్టు, ఇంకొకటి స్టాండర్డ్ డీవియేషన్ చార్టు. ఫస్ట్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ సెంట్రల్ టెండెన్సీ అండ్ వేరియబిలిటీ ఆర్ collectively called variable control charts. The variable control charts are classified into three types: mean chart, range chart, standard deviation chart. First we have to discuss mean chart. X bar chart construction or mean chart construction. Step 1. In this construction we have 5 steps. We discuss first step 1. Step 1 is measurement. Measurement means use of faulty instruments. Lack of clear cut definitions. Lack of clear cut definitions, lack of experience in the handling. అంటే ఇక్కడ మనకి మెజర్మెంట్ అనేది మనం ఏం మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి, ఎటువంటి మెజర్మెంట్స్ మనం తీసుకోవాలనేది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మెజర్మెంట్లు ఏంటంటే యూజ్ ఆఫ్ ఫాల్టీ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవేళ ఫాల్టీ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉపయోగించినట్లయితే ఆ ఫాల్టీ ఇన్స్ట్రుమెంట్ల గురించి మనకి ఎక్స్పర్ట్ చార్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారని చెప్పొచ్చు. ల్యాక్ ఆఫ్ క్లియర్ కట్ డెఫినేషన్స్. ఒక క్లియర్ కట్ డెఫినేషన్స్ ఏమీ కరెక్ట్గా లేవనుకోండి, అది కూడా మనం చెప్పొచ్చు అనమాట. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్. ఎక్స్పీరియన్స్ అనేది సరిగ్గా లేకుండా హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే మిషన్ ఆపరేటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్పొచ్చు అనమాట. ఏది ప్రాబ్లం ఉందనేది క్లియర్గా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట ఎక్స్ బార్ చార్ట్ కన్స్ట్రక్షన్ ద్వారా. స్టెప్ అనేది మెజర్మెంట్.
స్టెప్ 2 సెలక్షన్ ఆఫ్ శాంపిల్స్. సెలక్షన్ ఆఫ్ శాంపిల్స్ ఆల్రెడీ మనం ఎర్లియర్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి, మనం ఎప్పుడు కూడా ఓవరాల్ డేటాను మనం టెస్ట్ చేయము. ఆ ఓవరాల్ డేటా నుంచి చిన్న పార్ట్ తీసుకుని మాత్రమే టెస్ట్ చేస్తాం. ఆ చిన్న తీసుకునే పార్ట్నే శాంపుల్ అంటారని చెప్పేసి అంటారు అనమాట. ఇక్కడ శాంపుల్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ ఆర్డర్ టు మేక్ ద కంట్రోల్ చార్ట్ అనాలిసిస్ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాపర్ సెలక్షన్ ఆఫ్ ది శాంపిల్స్. ఏ కంట్రోల్ చార్ట్ అనేది సరే ఎఫెక్టివ్గా మనం టెస్ట్ చేయగలగాలంటే కంపల్సరీ మనం తీసుకునే శాంపుల్ని బట్టి అది డిసైడ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. స్టెప్ 2 అనేది సెలక్షన్ ఆఫ్ శాంపిల్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ మీన్ చార్ట్. మీన్ చార్ట్ని క్యాలిక్యులేట్ చేయడం. లెట్ k ఇండిపెండెంట్ ర్యాండమ్ శాంపిల్స్ ఈచ్ సైజ్ ఈజ్ n. k ఇండిపెండెంట్ ర్యాండమ్ శాంపుల్ తీసుకోవాలంట. ఈచ్ సైజ్ అనేది n ఉండాలి. శాంపుల్ n శాంపుల్స్ సైజ్ అనేది n ఉండాలి. k ఇండిపెండెంట్ ర్యాండమ్ శాంపుల్స్ తీసుకోవాలి. లెట్ xij j = 1 to so on n be the measurements in the sample measurements in the ith sample I equal to 1 to so on k the sample means. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఒక శాంపుల్ తీసుకోవాలంటున్నాడు. ఆ శాంపుల్ ఏంటంటే k ఇండిపెండెంట్ ర్యాండమ్ శాంపుల్స్ అంటున్నాడు. ఆ శాంపుల్ సైజ్ అనేది n ఉండాలంటున్నాడు. ఇక్కడ శాంపుల్ అనేది j అనేది 2 టర్మ్స్ కింద డివైడ్ అయింది. j = 1 to so on and be the measurements in the sample ith sample I equal to 1 to so on k the sample means. I అనేది శాంపుల్ మీన్స్ని ఇండికేట్ చేస్తుంది, j అనేది మెజర్మెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. x bar equal to summation I equal to 1 to n summation I equal to 0 to n xij. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా మీన్ ఫార్ములా నేర్చుకున్నారు కదా. ఇక్కడ అదే మీన్ ఫార్ములా తీసుకుంటాం. ఇక్కడ 1/n ఉంటుందమ్మా. ఇక్కడ 1/n అనేది ఉంటుంది, అది మీరు గుర్తించుకోవాలి. ఇక్కడ ఏంటంటే 1/n కూడా ఉంది, n అనేది కూడా ఉంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి ఒకసారి. ఓకేనా, n కూడా ఉంది. x bar equal to 1/n summation I equal to 0 to n xij. ఓకేనా, xij మీన్ ఫార్ములా తీసుకున్నాడు. మీన్ ఈజ్ నథింగ్ బట్ sum of the observations by number of the observations. Sum of the observations by number of the observations. Okay, next step 4 అనమాట. స్టెప్ 3 అనేది శాంపుల్ సెలెక్షన్. ఓన్లీ శాంపుల్ ఎలా తీసుకుంటాం. స్టెప్ 4 అనేది కంట్రోల్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. స్టెప్ 4 అనేది కంట్రోల్ లిమిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కంట్రోల్ లిమిట్స్ ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద ప్రాసెస్ మీన్ మ్యూ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. మనం ఏ కంట్రోల్ లిమిట్స్ అయినా కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేస్తాము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ మ్యూ అనేది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వేరియన్స్ అనేది సిగ్మా స్క్వేర్. ఇక్కడ మనం స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటాం, సింగిల్ సిగ్మా అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా. ఇక్కడ మీన్ ఎంత అనుకుంటున్నాం, మ్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar equal to మ్యూ. Standard error of standard deviation is nothing but a standard error. Standard error of x bar equal to sigma by √n. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న ఫార్ములాసే. ఇవన్నీ కూడా మీరు శాంప్లింగ్ దాంట్లో నేర్చుకుంటారు ఈ ఫార్ములాస్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x bar equal to మ్యూ, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x bar equal to sigma by √n. ఇక్కడ మనం 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ని ప్రిపేర్ చేయాలి. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్. ఆ ఫార్ములా ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఫార్ములా ఏంటంటే 3, ఇక్కడ 3 అనేది ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అనమాట. ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ.
ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ మనకి మీన్ చార్ట్ కాబట్టి ఆ టీ ప్లేస్లో ఎక్స్ బార్ అనేది వస్తుంది అనమాట. మీన్ చార్ట్ కాబట్టి టీ ప్లేస్లో శాంపుల్ స్టాటిస్టిక్స్ టీ ప్లేస్లో ఎక్స్ బార్ అనేది వస్తుంది. మీన్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇదే ప్లేస్లో రేంజ్ చార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఎక్స్ బార్ ప్లేస్లో ఆర్ వస్తుంది అనమాట. టీ ప్లేస్లో ఆర్ వస్తుంది అనమాట. ఓకే, ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 × స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అక్కడ మ్యూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మీన్స్ మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 × స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే సిగ్మా బై రూట్ ఎన్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ మీన్స్ సిగ్మా బై రూట్ ఎన్. మ్యూ ప్లస్ ఏ సిగ్మా, మ్యూ ప్లస్ ఏ సిగ్మా అనేది మ్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ సిగ్మా. ఇక్కడ 3/√n క్యాపిటల్ ఏ అనుకున్నాడు. ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3/√n అనమాట. 3/√n అనమాట. ఇప్పుడు ఫార్ములా ఏంటి మ్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఏ సిగ్మా, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యాపిటల్ ఏ సిగ్మా. ఇక్కడ ఏ ఈక్వల్ టు 3/√n, ఏ ఈక్వల్ టు 3/√n. ఓకేనా? ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏ కంట్రోల్ చార్ట్స్కైనా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి 3 లిమిట్స్ ఏంటి అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్స్ మీన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం కనుక్కున్న ఫార్ములా ఏంటి మ్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ సిగ్మా. ఓకే, మనం ఆల్రెడీ కనుక్కున్న ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా మ్యూ ప్లస్ ఆర్ మైనస్ ఏ సిగ్మా. ద అప్పర్ కంట్రోల్ లిమిట్ యూసీఎల్ ఈక్వల్ టు మ్యూ ప్లస్ ఏ సిగ్మా. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ సిగ్మా. ద సెంట్రల్ లైన్ ఈక్వల్ టు మ్యూ, మీన్ అనమాట. సెంట్రల్ లైన్ మీన్స్ ద సెంట్రల్ లైన్ ఈక్వల్ టు మ్యూ. ఓకేనా? నెక్స్ట్ కేస్ 1. అగైన్ ఇక్కడ కేస్ 1, కేస్ 2 అని 2 టైప్స్ ఉంటాయి. కేస్ 1 అంటే ఏంటంటే మ్యూ సిగ్మా అనేది మనకి తెలిసినప్పుడు, మ్యూ వాల్యూ అంటే మీన్ వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ మనకు తెలిస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే క్వశ్చన్లో ఆల్రెడీ ఇస్తే, దట్ మీన్స్ క్వశ్చన్లో ఆల్రెడీ ఆ వాల్యూస్ వాడు ఇచ్చేసాడు అనుకోండి మనకి మ్యూ వాల్యూ సిగ్మా వాల్యూ, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో మ్యూ వాల్యూ సిగ్మా వాల్యూ ఇవ్వకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కేస్ 1, కేస్ 2. కేస్ 1 μ1 అండ్ మ్యూ డాష్ అండ్ సిగ్మా డాష్ ఆర్ నోన్ వాల్యూస్ ఆఫ్ μ1 సిగ్మా వాల్యూస్ తెలిసినట్లయితే ద అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎలా ఉంటుంది, ద లోవర్ కంట్రోల్ లిమిట్ ఎలా ఉంటుంది, సెంట్రల్ లిమిట్ ఎలా ఉంటుంది. అప్పర్ కంట్రోల్ లిమిట్ ద యూసీఎల్ ఈక్వల్ టు మ్యూ డాష్ ప్లస్ ఏ సిగ్మా. ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ముందు ఫార్ములా ఏంటి అప్పర్ కంట్రోల్ మ్యూ ప్లస్ ఏ సిగ్మా కదా. మ్యూ ప్లేస్లో మ్యూ వాల్యూ ఎంత అనుకుంటున్నాడు మ్యూ డాష్ అనుకుంటున్నాడు, అంటే మ్యూ డాష్ ప్లస్ ఏ సిగ్మా డాష్. ఎల్సిఎల్ ఈక్వల్ టు మ్యూ డాష్ మైనస్ ఏ సిగ్మా డాష్. సిఎల్ ఈక్వల్ టు మ్యూ డాష్. ఓకేనా? ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. ఒక కేసు ఏంటంటే కేస్ 1 అనేది మ్యూ వాల్యూ సిగ్మా వాల్యూ మనకు తెలిసినట్లయితే కంట్రోల్ లిమిట్స్ ఎలా ఉంటాయి. కేస్ 2 అనేది ఏంటంటే మ్యూ వాల్యూ సిగ్మా వాల్యూ మనకు తెలియకపోతే అంటే క్వశ్చన్లో ఇవ్వకపోతే కేస్ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటిని. ఓకేనా? ఫస్ట్ కేసు అనేది తెలిసినప్పుడు, నెక్స్ట్ కేసు అనేది తెలియనప్పుడు. ఓకే, నెక్స్ట్ కేస్ 2. ఇఫ్ μ1 సిగ్మా ఆర్ అన్నోన్ వాల్యూస్ ద మ్యూ కెన్ బి ఎస్టిమేటెడ్ బై ఎక్స్ డబల్ బార్. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం మీన్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీన్ అంటే దేంతో ఇండికేట్ చేస్తాం ఎక్స్ బార్తో ఇండికేట్ చేస్తాం. ఎక్స్ బార్కి ఎగైన్ మళ్ళీ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే మీన్కి ఎగైన్ మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డబల్ బార్. then mu can be estimated by x double bar since it is an unbiased estimator of mean and the process SD sigma can be estimated either with since it is an unbiased estimator of mean and the process standard deviation sigma can be estimated either with r bar by d2 or ORR s bar by d2, r bar by d2 ORR s bar by d2. 2 టైప్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి రేంజ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా
స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఇక్కడ రేంజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే ఆర్ బార్ బై D2 అనేది ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా. ఈ D2 సిగ్మా అనేది మనం రేంజ్లో ఫైండ్ అవుట్ చేస్తాం, అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ ఓన్లీ యూజ్ చేయండి దాన్ని, ఓకేనా. రేంజ్ చార్ట్లో ఈ ఫార్ములా అర్థమవుద్ది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2, క్యాపిటల్ D2 అనేది ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్. D2 మీనింగ్ కాన్స్టెంట్. D2 ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. D2 సిగ్మా నుంచి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ ఏమంటాడు మనకి D2 అంటాడు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి? ఆర్ బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ మీనింగ్ ఆర్ బార్. ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా, ఓకేనా. ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2. ఇక్కడ D అనేది స్మాల్ లెటర్, ఓకేనా. ఇక్కడ మనకు టైపింగ్ వల్ల అలా వచ్చింది. D అనేది స్మాల్ లెటర్, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. స్మాల్ క్యాపిటల్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. అక్కడ స్మాల్ లెటరు, ఓకేనా. ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2, ఓకేనా. ఇక్కడ D2 ఆర్ బార్ సిగ్మా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. సిగ్మా వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని రేంజ్ ఉపయోగించి ఒక సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2 అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ద కంట్రోల్ లిమిట్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తామో చూడండి. ద కంట్రోల్ లిమిట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్. ఇక్కడ ఏం చెప్పుకున్నాడు మనకు ముందు? మీన్ అనేది ఎక్స్ డబల్ బార్ అవుతుంది, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అనేది ఎక్స్ డబల్ బార్ అవుతుంది. సిగ్మా అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేం. సిగ్మా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 2 కేసెస్ ఉన్నాయి, 2 రకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి రేంజ్ ఉపయోగించి, ఇంకొకటి స్టాండర్డ్ డీవియేషన్ ఉపయోగించి. రేంజ్ ఉపయోగించాలంటే ఆర్ బార్ బై D2 అనేది ఉపయోగించాలి అని చెప్తున్నారు. రేంజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2 అనే వాల్యూ వచ్చిందనమాట మనకి. ఎలా వచ్చింది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు D2 సిగ్మా. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా. సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2. ద కంట్రోల్ లిమిట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మీన్కి అగైన్ మనం మీన్ కడుతున్నాం, మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే, ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఏంటి మనకి? ఇక్కడ మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఏంటి మనకి? ఇది ఏంటి ఫార్ములా? ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ సిగ్మా బై రూట్ అని కదా. కానీ సిగ్మా ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? ఆర్ బార్ బై D2. సిగ్మా ఈక్వల్ టు ఆర్ బార్ బై D2 అనమాట. అందుకే ఇక్కడ మనకి సిగ్మా ప్లస్లో ఆర్ బార్ బై D2 బై రూట్ n. ఓవరాల్ ఈ టర్మ్ అంతటిని ఇక్కడ మనకి ఏమనుకున్నాడంటే ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ బార్. ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ బార్ అంటే ఇక్కడ ఏంటి మనకి? 3 రూట్ n బై D2 ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ ఆర్ బార్. ఇక్కడ ఆర్ బార్ అనేది అలా ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏ వాల్యూ ఏంటంటే 3 రూట్ n డివైడ్ బై D2. ఓకేనా? అర్థమైందమ్మా ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ స్టెప్ 5 అనేది కన్స్ట్రక్షన్ అనమాట. కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. స్టెప్ 5 అనేది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. Control chart for mean is plotted on a graph. Control chart for mean is plotted on graph. On x-axis sample points are plotted
అండ్ స్టాటిస్టికల్ మెజర్మెంట్స్ ఆన్ ఆఫ్ మీన్స్ ఆన్ వై యాక్సిస్. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది 2 లైన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఎక్స్ యాక్సిస్ మీద శాంపుల్ పాయింట్స్ తీసుకుంటాం. స్టాటిస్టికల్ మెజర్స్ ఆఫ్ మీన్స్ అనమాట. ఏదైతే మీన్స్ ఉన్నాయో మనం మీన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఆ మీన్ వాల్యూస్ తీసుకుంటాం అని చెప్తున్నాడు అనమాట. ద కంట్రోల్ లిమిట్ సిఎల్ ఈజ్ డ్రాన్ యాజ్ బోల్డ్ లైన్. సిఎల్ అనేది బోల్డ్. సిఎల్ అనేది ఎప్పుడు కూడా ఒక డార్క్ లైన్ మనం డ్రా చేస్తాం అనమాట. యూసిఎల్, ఈ ఎల్సిఎల్ ఎప్పుడు కూడా డాటెడ్ లైన్స్ మనం డ్రా చేస్తాం. ఇప్పుడు కూడా డాటెడ్ లైన్స్లో డ్రా చేస్తాం అనమాట. ఓకేనా. డాటెడ్ లైన్స్లో డ్రా చేయాలి. డ్రా చేసి అప్పుడు ఒకవేళ మనం తీసుకున్న శాంపుల్ పాయింట్స్ ఆల్రెడీ కంట్రోల్ చార్ట్స్లో డెఫినేషన్లో చెప్పాను, ఒక డయాగ్రామ్ చూపించి శాంపుల్ పాయింట్స్ మనం ప్లాట్ చేసినప్పుడు యూసీఎల్ బయటకు వచ్చేస్తుంది అనుకోండి, ఏదైనా ఒక్క పాయింట్ వచ్చినా సరే, ఎల్సీఎల్ నుంచి బయటకు వచ్చినా ఒక పాయింట్ వచ్చినా కూడా అది స్టాటిస్టికల్ కంట్రోల్లో లేదు, ప్రాసెస్ని తిరిగి స్టార్ట్ చేయండి, ప్రాసెస్ ఆపేయండి ఇమీడియట్గా అని చెప్పేసి అసైనబుల్ కాజెస్ అనేవి అరైజ్ అయినాయి కాబట్టి ప్రాసెస్ని ఆపేయండి అని చెప్తాం అనమాట. ఒకవేళ అన్ని పాయింట్స్ కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్కి లోవర్ కంట్రోల్ లిమిట్కి ఇన్ బిట్వీన్గా ఉన్నాయనుకోండి, ద ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, ద ప్రాసెస్ అనేది స్టాటిస్టికల్ కంట్రోల్లో ఉంది, ఇది కంటిన్యూ చేయండి అని మనం చెప్తాం. ఓకే స్టూడెంట్స్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, వీ విల్ మీట్ అవర్ నెక్స్ట్ క్లాస్.